కాంగ్రెస్ సర్కారు పేరు కోసం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పనంగా పెట్టింది. ప్రచార యావే తప్ప ముందస్తు చర్యలపై దృష్టి పెట్టకపోవడమే సొరంగం కూలడానికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితులన్నీ వివరించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టి మెడ మీద కత్తి పెట్టినట్టుగా పనులకు ఉసిగొల్పిందని ఇంజనీర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తర్వాత విషయం బయటికి రాకుండా ఎవరూ నోరు ఎత్తవద్దంటూ హుకుం జారీ చేసిందని చెప్తున్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు సొరంగం కూలిన ఘటనకు కారణం సర్కార్ ప్రచార యావ తప్ప మరేమీ కాదని ఇంజనీర్లు బాహటంగానే విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పినా వినలేదు. పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టనీయకుండానే మెడ మీద కత్తిపెట్టినట్టుగా పనులను చేపట్టాలని హడావిడి చేయటమే ప్రమాదానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో ప్రమాద ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఒక్కసారిగా కలవరానికి గురైంది. వివరాలు ఎక్కడ పొక్కనీయకుండా జాగ్రత్త పడింది. ఉదయం 8:20 సొరంగం కూలిపోగా 10:30 వరకు విషయం బయటకు రాలేదు. ఎందుకంటే అధికారులెవరూ నోరెత్తవద్దంటూ సర్కారు హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఘటనపై వివరాలను చెప్పేందుకు ఏ ఒక్క అధికారి కూడా ముందుకు రాలేదు. సొరంగంలోకి పనులకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన కార్మికులను సైతం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉంచింది. ఇతరులెవరూ వారిని కలవకుండా కట్టుదిట్టం చేసింది. లోపల ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం ఎవరికీ ఇవ్వలేదు. మీడియాకు సైతం లోపలికి వెళ్లేందుకు అనుమతినివ్వలేదు. అధికారులను కార్మికులను కలవనీయకుండా అడ్డుకుంది. ప్రమాద విషయం బయటకు పొక్కడంతో మంత్రి ఉత్తమ్ హడావిడిగా అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత సహాయక చర్యలు చేపడుతున్నామంటూ ప్రకటనలు ఇచ్చారు. వాస్తవానికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లా కరువు పీడిత ప్రాంతాల్లో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. అందుకోసం 30 టీఎంసీల జలాలను శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 2 సొరంగాల ద్వారా గ్రావిటీతో నీటిని తరలించాలనే లక్ష్యంతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2005లో పనులు ప్రారంభమయ్యాయి. అయితే టన్నెట్ బోర్ మిషన్ టెక్నాలజీ ద్వారా పనులను చేపట్టడం, క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు తదితర సవాళ్ల నేపథ్యంలో సొరంగాల తవ్వకం పనులు తీవ్ర జాప్యమవుతున్నాయి. 2 దశాబ్దాలుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా 43.93 కిలోమీటర్ల మేర టన్నెల్ను తవ్వాల్సి ఉండగా 2 దశాబ్దాల్లో తవ్వింది 34.37 కిలోమీటర్లు మాత్రమేనంటూ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకా 9.56 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకం పనులను పూర్తి చేయాల్సి ఉంది. అయితే గతంలో ఎన్నడూ ఊహించని రీతిలో సొరంగం కూలిపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ముమ్మాటికి సర్కార్ వైఫల్యమేనని ఇంజనీర్లు మండిపడుతున్నారు. నలభై 3.93 కిలోమీటర్ల సొరంగం పనులను 2 వైపుల నుంచి ప్రారంభించారు. ఒకవైపు శ్రీశైలం ముఖద్వారం నుంచి అంటే దోమలపెంట నుంచి ఇన్లెట్ ఉండగా, మరోవైపు నల్గొండ జిల్లా మన్యవారిపల్లి నుంచి టన్నెల్ తవ్వకాన్ని ప్రారంభించారు. ఇన్లెట్ ఎండ్ నుంచి 13.93 కిలోమీటర్లు, అవుట్లెట్ నుంచి 20.43 కిలోమీటర్ల మేర సొరంగం పని పూర్తయింది. ఇంకా 9.56 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది. టీబీఎం బేరింగ్ బ్రేక్ అవటంతో అవుట్లెట్ టన్నెల్ పనులు ఇప్పటికే నిలిచిపోయాయి. భారీ సీపేజీ కారణంగా ఇన్లెట్ టన్నెల్ 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్న విధంగా ఆగుతూ సాగుతూ వస్తున్నాయి. నిమిషానికి 10,000 లీటర్ల చొప్పున సొరంగంలో ఊట వస్తుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సీపేజీని అరికట్టేందుకు దాదాపు 3 లక్షల క్యూబెక్ మీటర్ల సిమెంట్ గ్రౌటింగ్ చేశారు. అయినప్పటికీ నీటి ఊట నిలిచిపోని పరిస్థితి. కెమికల్ గ్రౌంటింగ్ కూడా చేయటం ప్రారంభించారు.
లోపల భూమి పొరలు ఒకే విధంగా లేకపోవడంతో ఒకచోట వినియోగించిన కెమికల్ గ్రౌటింగ్ మరోచోట పనిచేయని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేస్తూ డీవాటరింగ్ చేస్తూ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తూ పనులను చేయాల్సి ఉంటుంది. సూటిగా చెప్పాలంటే ఇన్లెట్లో పనులు చేపట్టడం కత్తిమీద సాములాంటిదని ఇంజనీర్లు వివరిస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ వివరించినా ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వచ్చిందని, పనులు చేయాల్సిందేనంటూ ఒత్తిడి చేస్తూ మెడ మీద కత్తి పెట్టినంత పని చేసిందని చెప్తున్నారు. పటిష్ట రక్షణ చర్యలు, గ్రౌటింగ్ నిర్వహించకుండా పనులను ముందుకు తీసుకెళ్లడం వల్లే ప్రస్తుతం మట్టి, సిమెంటు కప్పులు కూలిపోయాయని వివరిస్తున్నారు. ప్రభుత్వ తొందరపాటు, ఒత్తిడే ఘటనకు ప్రధాన కారణమని ఇంజనీరింగ్ నిపుణులు వివరిస్తున్నారు. ప్రభుత్వం ప్రచారంపై దృష్టి పెట్టింది తప్ప సొరంగం తవ్వకానికి ఎదురవుతున్న సవాళ్లు, వాటి నివారణ చర్యలపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదని నిపుణులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు ఎవరికి వారు సమీక్షలు పెట్టడం, ప్రచారం చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయి పరిస్థితులపై ఏనాడు దృష్టి సారించలేదని ఇంజనీర్లు చెబుతున్నారు. కనీసం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శించిన దాఖలాలు లేవని వివరిస్తున్నారు. అమెరికా వెళ్లి కంపెనీ ప్రతినిధులతో చర్చించి పరికరాలను తెప్పిస్తున్నామని చెప్పినప్పటికీ ఇప్పటికీ అవుట్లెట్లోని టీబీఎంకు సంబంధించిన బేరింగ్ రాలేదు. ప్రాజెక్టుకు భారీగా నిధులను కేటాయించామని చెప్తున్నా ఇప్పటి వరకు 60 కోట్లు మించి విడుదల చేయలేదు. అడుగడుగునా కాంగ్రెస్ నేతలు ప్రచారంపై, రాజకీయాలపై దృష్టి పెట్టారు తప్ప ప్రాజెక్టు రక్షణ చర్యలపై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదని ఇంజనీర్లు, నిపుణులు వివరిస్తున్నారు.